అస్మద్గురుభ్యో నమః. అలా వేదవ్యాస మహర్షి రామచిలుక నుంచి జీవిత సత్యాన్ని తెలుసుకున్నాక తన అన్వేషణని మరింత వేగం చేస్తూ వేగంగా అడుగులు వేయసాగారు. అలా నడిచి నడిచి అలసిపోయి ఒక చెట్టు నీడను కూర్చున్నారు. అప్పుడే ఆయనకి సమీపంలో ఉన్న ఒక ఎండిపోయిన చెరువు నుంచి కప్ప అరుపు వినపడింది. ఆ అరుపు విని మహర్షి, ఓహో, వర్షాలు పడే సూచనలు ఉన్నట్లున్నాయి, అందుకు సంకేతంగా ఈ కప్ప అరుస్తుంది అని అనుకొని కాసేపు కప్పతో కూడా ముచ్చటిద్దాం, అదేం సందేశం ఇస్తుందో తెలుసుకుందాం అని లేచి కప్పల్లో పెద్దదైన ఒక వృద్ధ కప్ప దగ్గరికి వెళ్ళి దానితో ఇలా సంభాషణ మొదలుపెట్టారు. ఓ మండూకమా, ఏమిటి విశేషాలు? ఈ చెరువు ఎండిపోయిందని నిన్ను ఒక్కదాన్ని చేసి మిగిలిన కప్పలన్నీ వెళ్ళిపోయాయా? బాధపడకు, నీకు మంచి రోజులు వస్తాయిలే అని మహర్షి అనేసరికి కప్ప మహర్షికి ఇలా సమాధానం ఇచ్చింది. అదేం లేదు మహర్షి, కప్పలు ఇక్కడే ఈ ఎండిన చెరువులో నాతో పాటే ఉన్నాయి అని అనేసరికి మహర్షి, అవునా, మరి నాకు కనిపించడం లేదే అని అడిగేసరికి కప్ప ఇలా అంటుంది, ఈ ఎండిన చెరువులోనే బురద లోపల సుప్తావస్థలో ఉన్నాయి, అంతేకాకుండా ఎండ వల్ల వచ్చే వేడి నుంచి తమని తాము కాపాడుకుంటున్నాయి. మహర్షి, మేము అంత స్వార్థపరులం కాదు, కష్టమైన నష్టమైన అదే స్థానంలో ఉంటాము. అలాగే మీకెవరికి కంటికి కనిపించని అతి చిన్న సూక్ష్మజీవులను మేము భుజించి పంటలను కాపాడుతాము. మా ఈ గొప్పతనం మంచితనం కేవలం రైతన్నకే తెలుసు. అందుకే మాకు పూజలు, పెళ్ళిళ్ళు, నైవేద్యాలు, సంబరాలు చేసి కృతజ్ఞత తెలుపుకుంటారు. ఈ చిన్న పద్యం గురించి తెలుసుకొని మనం మళ్ళీ కథలోకి వెళ్దాం. మనము చిన్నప్పుడు నేర్చుకున్న పద్యం ఒకటి ఉంది. అది బద్దెన గారు రచించిన సుమతి శతకంలోనిది. ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్న తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. ఇక్కడ పద్యంలో కవి మనుషుల గుణాలను కప్పల గుణాలతో పోల్చారు. కానీ కప్పలు చెరువు నిండినా ఎండినా అక్కడే ఉంటాయి. అదే బంధువులు, అసలు బంధువుల దాకా ఎందుకు? ఒకే కుటుంబంలో భర్త ఆర్థికంగా బలహీనుడైతే భార్య వదిలేస్తుంది. అదే భార్య అనారోగ్యవంతురాలైతే భర్త వేరే దారి చూసుకుంటాడు. అదే భార్యాభర్తలు ఇద్దరు సఖ్యతగా ఉన్న పేదవారైతే పిల్లల నుంచి అసంతృప్తి. అదే పిల్లలు ఎదిగాక వారికి సరైన ఉద్యోగం రాకపోతే తల్లిదండ్రుల నుంచి నిరుత్సాహం, నీరసం. అది పద్యం, ఇది నిజం. మళ్ళీ కథలోకి వెళ్దాం. కప్ప మహర్షితో ఇలా అంటుంది, మహర్షి, ఈ మనుషులు ధనవంతులు అయ్యాక వారి మాటలతో బంధువులను దూరం చేసుకుంటారు. కానీ మేము మా ఎండిపోయిన చెరువులు నిండుతున్నాయన్న సూచనని మా తోటి కప్పలకి మా అరుపుల ద్వారా వినిపించి ఆహ్వానిస్తాం అని చెప్పి కప్ప మళ్ళీ అరవటం మొదలు పెడుతుంది. అప్పుడు వ్యాస మహర్షి ఈ విషయాన్ని గ్రహిస్తాడు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి కొన్ని నియమాలు ఉంటాయి. అవి కూడా సానుకూల ఆలోచనలతో నిండి ఉంటాయి. అంటే పాజిటివ్ థింకింగ్ అన్నమాట. కాబట్టి ఇక ఆలస్యం చేయొద్దు. అసలే కుంటుపడుతున్న ధర్మాన్ని పూర్తిగా అవిటిదాన్ని చెయ్యొద్దు అన్న దృఢ సంకల్పంతో మనుషులకి ఈ సృష్టి నియమాలు, రహస్యాలు తెలపాలి. వారి జీవన విధానాన్ని ఒక దారిలో పెట్టాలి అని అనుకొని తనకు కలిసిన ప్రతి జీవి మాటలను ఒక వేదంగా భావించి ఆ విషయాలను కూడా మనకు అర్థమయ్యే రీతిలో వేదాలలో పొందుపరిచి ఇక వేదాలను విభజించటం ఆరంభించారు. ఇక మన రేపటి భాగంలో అసలు వేదం ఏం చెబుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ధన్యవాదాలు.